ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని పెద్దనపల్లి గ్రామంలో ఈరోజు శ్రీ సత్యం తల్లి వారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం, విందు వినోద కార్యక్రమాలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 11 గంటల నుండి గ్రామంలో ఉన్న ఆడపడుచులకి 101 మందికి జాకెట్ ముక్కలు అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో బెద్దనాపల్లి, గెద్దనాపల్లి, ఎర్రవరం, కిర్లంపూడి, చిల్లంగి, భూపాలపట్నం, ఎస్తెమ్మపురం నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకు గ్రామంలో ఉన్న మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను సత్యం తల్లి ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ సత్యమ్మ తల్లి అమ్మవారు గత 40 సంవత్సరాలుగా ఊరిని గ్రామ ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారని మరియు ప్రతి ఏటా ఈ సంబరాలు ఘనంగా జరుపుకుంటామని తెలియజేశారు. అనంతరం అమ్మవారి గుడి నిర్మాణానికి 2 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆభరణ పెట్టి త్వరగా దర్శించుకొని బయటకు వస్తే బయట పెట్టి లోపలికి వెళ్తారు. కావున లోపల పెట్టి కొంచెం త్వరగా వెళ్ళమ్మా. దర్శనమైన ప్రతి ఒక్కరు గొల్లపల్లి సూర్బా గారు 500 రూపాయలు, కరుగులు ఆదినారాయణ గారు 200 రూపాయలు, సిద్ధిగల శెట్టి నెర్రిరాజు గారు అల్లుడు, ఐదాల ఆదినారాయణ గారు అల్లుడు, అప్పుగండ మన్ని గారు పచ్చిపరాతులు 216, సమీర్ బాబురావు గారు పెద్దలుడు, నైగాపుల నాన్నగారు 500 రూపాయలు, కిర్జిరా జాతర మహోత్సవం సందర్భంగా మరి రోజు సత్యం తల్లి అమ్మవారి గాలిలో మరి భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కావున మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరి అన్ని భక్తులు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తండి. మరి వాటర్ ప్యాకెట్లతో చేతులు కడగడానికి మనం పెద్దనపల్లి గ్రామంలో ఈ సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర ముగింపు కార్యక్రమంలో అన్న సమారాధనతో కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని గత వారం రోజులుగా కూడా కమిటీ సభ్యులు, గ్రామస్తులు, అన్ని కులాలు, అన్ని వర్గాలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించి ముగ్గుల పోటీలు, రకరకాల కార్యక్రమాలు మహిళలందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కంటే భిన్నంగా ఈ సంవత్సరం చాలా గొప్పగా కమిటీ సభ్యులు అయితే ఈ కార్యక్రమం చేశారని చెప్పి చెప్తా ఉన్నాం. మరి మరిన్ని వచ్చే రోజుల్లో కూడా, వచ్చే సంవత్సరం కూడా ఎందుకంటే బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సత్యమ్మ తల్లి అమ్మవారి కృపకందరూ కూడా ఇవాళ ప్రసాదంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి ఇందులో పాల్గొనాలని కోరుకుంటూ వచ్చే సంవత్సరం ఎందుకంటే ఎక్కువగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా బాగా చేయాలని, మరి బాగా చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ ముగిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా
ఈ యొక్క శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి జాతర గ్రామ పెద్దలు ప్రజలు అలాగే భక్తులు అందరూ కలిసి ఈ యొక్క శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి జాతర జరగడం జరుగుతుంది ఏటా. అలాగే ప్రతి సంవత్సరం డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ యొక్క అమ్మవారి జాతర సందర్భంలో ముగ్గులు పోటీ, అలాగే అమ్మవారి భారీ అన్నదాన సందర్భన ఊరేగింపు ఇవన్నీ ఏటా పెంచుకుంటూ కూడా ఈ సంబరం జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సంబరాల్లో ప్రతి ఒక్కరు భాగస్వామి అయ్యి ఈ యొక్క సంబరాన్ని మరింత ముందుకు తీసుకొస్తారని, అలాగే ఈ యొక్క సంబరంలో ప్రజలే కాకుండా ఆడపడుచులు ప్రతి ఒక్కరు మహిళలు మరి మాకు సంతోషమైన విశ్లేషణ ఏంటంటే లేడీస్ ముందుకు రావడం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం, అమ్మవారి యొక్క పండగ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఈ యొక్క లేడీస్ భాగ్యస్వామిలో మేము కూడా పాల్గొనడం జరుగుతుంది. గ్రామ ప్రజలతో పాటు అలాగే యూత్ కుర్రాలు వర్కలు పొందించే ఒక యూత్ కుర్రాలు కూడా ఈ యొక్క ఉత్సాహంతో పాటు అమ్మవారి జాతర మరింత ముందుకు తీసుకురావాలని, ఈ యొక్క పండుగలో అందరూ సమానులే, అందరూ యొక్క ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులు అన్నప్పుడు కాసి కాపాడాలని, ఈ యొక్క అన్న సందర్భనే కాదు ఊరేగింపే కాదు అలాగే ముగ్గులు పోటీ కాదు ప్రతి సంవత్సరం డెవలప్మెంట్ జరుగుతూ వస్తుంది. నిన్న మీరు చూస్తూ ఉంటారు మరి అమ్మవారి ముగ్గు ఊరేగింపులో మరి ఏటా జరిగే ఒక రోడ్లో కాకుండా ఈ సంవత్సరం మరింత మరో గుబ్బలంపేట ఉన్న రూట్ కూడా మరి ముగ్గులు పోటీ పెట్టడం జరిగింది. ఒక్క ఇసుక రాలితే కనబడలేనంత జనం రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మరి ఘనంతంగా ముందుకు దూసిపోవాలని, ఈ యొక్క సంబరాన్ని మరింత ఘనంగా వెళ్ళాలని, అందరూ సపోర్ట్ ఉండాలని, మీ యొక్క ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు. సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయండి? సుమారు మా వయసుకి సంబంధించి తెలుసు నుంచి పెద్దలు ఏంటంటే 40 సంవత్సరాలు పై చిలికే ఈ యొక్క సంబరాన్ని జరగడం జరుగుతుంది. మేము కూడా ఈ సంబరంలో పెద్దలకు తోడుగా ఉడతా సాయంతో మేము ముందుకి తీసుకెళ్ళడం, ఈ సంవత్సరం కూడా ఉత్సాహంతో పొడుకుతున్న ఉరికి రత్నంతో పొడుకుతున్న యూత్ కూడా పాల్గొనడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మమ్మల్ని అడగచ్చు, మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. సుమారు 40 సంవత్సరాల నుంచి కూడా మొత్తం ఊరంతా ఏకమయ్యి జాతర జరిపిస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా భక్తులు, గ్రామ పెద్దల ఆశీస్సులు, పిల్లలు, భక్తులు, యూత్ కుర్రవాళ్ళు కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనడం, ఉత్సాహంతో జరపడం కూడా జరుగుతుంది. మరి అమ్మవారికి ఆలయం అంటే ఏమీ లేదా? ఈవిడికి ఇదే ఆలయమా? అమ్మవారి ఆలయం డెవలప్మెంట్ చేయడానికి పెద్దల సహాయము, భక్తుల సహాయము, అందరూ ప్రతి ఒక్క చెయ్య కలిపి ఈ అమ్మవారి ఒక పునాదని ఆదాయాన్ని చేకూర్చి రాను రోజుల్లో గుడి కూడా కట్టిస్తారని పెద్దల సమస్యలో కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. పెద్దల సమస్యలో మేము ఉడత సాయం చేసి ఈ గుడి కట్టడం కూడా జరుగుతుంది. అలాగే మరి అమ్మవారి గుడి నిర్మాణానికి చుట్టుపక్కల గ్రామం వాళ్ళు కూడా ఈ యొక్క నిర్మాణానికి సహాయం చేసి అలాగే పెద్దలు కూడా చేస్తారని చెప్పారు. అలాగే ఈ యూత్ వాళ్ళు కూడా లేడీస్ కూడా మరి అమ్మవారికి విరాళంగా జాకెట్ ముక్కలు కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరంతో పాటు 10 సంవత్సరం కూడా జాకెట్ ముక్కలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఉత్సాహంతో 101 మందితో కాకుండా మిగతా వాళ్ళు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా సపోర్ట్ ఉండాలి. ఈ యొక్క గుడి నిర్మాణానికి కూడా మీరు సహకరించి ఈ యొక్క గుడిని అభివృద్ధి చేస్తారని మా కమిటీ తరపున, గ్రామ ప్రజల తరపున, పెద్దల ద్వారా అందరికీ తెలియజేస్తూ నమస్కారం. జై సత్తమ్మ.